అధినేత కేసీఆర్ మనం చూస్తున్నటువంటి విజువల్స్ అవి డిశ్చార్జ్ సమయంలో పేషెంట్ రూమ్ నుంచి డిశ్చార్జ్ చేసే ప్రాసెస్లో ఆయన వీల్ చైర్ పైన కూర్చోబెట్టుకొని వైద్యులు తీసుకొస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. గత వారం రోజులుగా యశోద ఆసుపత్రిలోనే ఆయన కోలుకున్నారు. ఈ నెల 7వ తారీఖు రోజు ఎర్రవల్లిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు కింద పడడం, తర్వాత హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడం, తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించడం, తర్వాత వెంటనే సర్జరీ చేయడం అనేది జరిగింది. సర్జరీ విజయవంతంగా కంప్లీట్ అయింది. సర్జరీ జరిగిన తర్వాత నుంచి దేశంలోని అనేక మంది ప్రముఖులందరూ కూడా త్వరగా కోలుకోవాలని తమ ఆకాంక్ష వ్యక్తం చేశారు. చాలామంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేటీఆర్ గారికి ఫోన్ చేసి తన యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. త్వరగా ఆయన ఆసుపత్రి నుంచి బయటకు రావాలని, చాలా వేగంగా కోలుకొని తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని అందరూ కూడా ఆకాంక్ష వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఆసుపత్రికి వెళ్ళి నేరుగా ఆయనతో మాట్లాడి పరామర్శించారు. తర్వాత సినీ ప్రముఖులు కూడా, ఎంతోమంది సినీ ప్రముఖులు కూడా ఆసుపత్రికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. త్వరగా కోలుకొని తిరిగి ప్రజా జీవితంలో మునుపటిలాగే కొనసాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. సో గత వారం రోజుల నుంచి యశోద ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్న తర్వాత కాసేపటి కింద డిశ్చార్జ్ అయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కొద్ది నిమిషాల్లోనే బంజారాహిల్స్లోని నందీనగర్లోని తన సొంత నివాసానికి చేరుకోబోతున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.